చదవండి. ఆశీర్వాదములు వచ్చును, బలాత్కారము బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి ఈరోజు నూతన సంవత్సరములో ఆశీర్వాదము కొరకైనటువంటి దేవుని యొక్క ఆశీర్వాదకరమైన మాట ఇక్కడ సామెతల గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనం చూసినట్టయితే నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును అని రాయబడింది. హల్లెలూయా. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు, దీవెన దేవుడు పంపిస్తారట మన మీదికి. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్కరూ నీతిమంతురాళ్ళు కాబట్టి ఆ నీతిమంతురాళ్లకు దేవుడిచ్చేటువంటి దీవెన ఆశీర్వాదం ఏంటంటే వారి తల మీదికి ఆశీర్వాదములు వస్తాయి. మీరు ముందుకు సాగండి. యొక్క 2026లోని ప్రభువుతో మాట్లాడుతా ఉన్నాడు. హల్లెలూయా. మనం చేయవలసింది దేవుని సన్నిధికి రావాలి, దేవుని స్తుతించాలి, దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, అనేకుల క్షేమం కొరకు ప్రార్థన చేయాలి, అనేకుల రక్షణార్థమై దేవునికి పరిచర్యకి ఏం చేయాలంటే కానుకలుగా దశమ భాగంలో మనం ఏం చేయాలంటే అర్పించాలి. ఎందుకంటే మన దేవుడు ఆశీర్వాదములకు కర్త కాబట్టి, మన దేవుడు ఆశీర్వాదం ఇచ్చే దేవుడు. అందుకే యెహోవా ఆశీర్వాదం ఇచ్చును, నరుల చేతి కష్టము ద్వారా ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదని దేవుని యొక్క వాక్యం రాయబడ్డది. అందుకే నేటి దినాల్లో దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు అనేకులు దేవుని సన్నిధికి వస్తాం. అయ్యా మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, నా వ్యాపారం కొరకు ప్రార్థన చేయండి, నా దీవెన కొరకు ప్రార్థన చేయండి, నేను చేస్తున్న ప్రతి పని ఆశీర్వాదకరంగా ఉండాలంటే అది దేవుని చేతనే అని చెప్పేసి దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాం. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు ఎవరంటే ఆశీర్వాదములను ఇచ్చే దేవుడు. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తాడు. మనము దేవుని విషయంలో ఏమాత్రము అశ్రద్ధ చేయొద్దు, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయొద్దు, దేవుని పరిచర్యకి ఇచ్చే విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దు. మనం నీతిమంతులుగా ఉండాలి, భక్తిహీనులుగా ఉండొద్దు. మీరు ముందుకు సాగాలి నీతిమంతులుగా ఉంటూ అని మనందరితో మాట్లాడుతుండగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమగల దేవా మీకు వందనాలు తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన నీ మాటలను బట్టి మీరు స్తుతిస్తున్నాను. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వచ్చును అన్నావు తండ్రి, మీకు వందనాలు. దేవానికి స్తోత్రం. ఎంతమంది అయితే నీతిమంతులుగా ఉండి ముందుకు సాగుతున్నారో వారికి తల మీదకి నీ ఆశీర్వాదం, నీ దీవెన ఇచ్చేయని ప్రార్థిస్తున్నాం. నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరే ఆశీర్వదించమని, నీ కృపలో భద్రపరచమని, దీవెన దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.